ఉదయకాలమే ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాం. ప్రియాతి దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మీ అందరూ బాగున్నారా? ఉదయకాలం ఈ వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఈ దినము దేవుడు మనతో ఏం మాట్లాడుకుంటున్నాడు చూద్దామా? పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి మార్కు శుభవార్త 14వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. ఆయన బేతనీయలో కుష్ఠరోగి అయిన సీమోను ఎండ భోజనంలో కూర్చుంటూ ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల జటమాంసి అత్తరు గుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరు గుడ్డి పగలగొట్టి ఆ అత్తరును ఆయన తల మీద పోసింది. ఈరోజు దేవుని బిడ్డలారా, ఒక స్త్రీ విలువ కలిగిన అత్తరును తీసుకుని వచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తల మీద పోసినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మిక్కిలి విలువగల జటమాంస అత్తరును తీసుకొని వచ్చింది. ఎందుకు తీసుకొని వచ్చిందంటే దేవుని బిడ్డలారా, విలువైన దేవుడిని విలువ కలిగిన వస్తువులతోనే ఆయనను గణపరచాలని ఆమె హృదయం ఆశించింది. ఆ స్త్రీ ఎవరు అంటే మగ్దలేని మరియ. దేవుని బిడ్డలారా, ఎందుకంటే మరి ఆ స్త్రీ 7 దెయ్యముల చేత బాధపడుతున్న సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఆమెను స్వస్థపరిచాడు, బాగుపరిచిన తర్వాత దేవుడు తనకు చేసిన మేలుని బట్టి, దేవుడు తనకు చూపిన కృపను బట్టి ఆమె బహుగా దేవుని ప్రేమించడం ప్రారంభించింది. ఆయన ఎక్కడుంటే అక్కడికి వెళ్ళడం, ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళడం. ఆయన చనిపోయిన తర్వాత కూడా మొట్టమొదటిగా ఆ యొక్క సమాధిని చూసింది కూడా ఎవరు అంటే ఈ మగ్దలేని మరియే. ఎందుకంటే ఆయన అంతగా ప్రేమించింది, అంతగా విశ్వసించింది, అంతగా తనకి మంచి జీవితాన్ని ఇచ్చిన దేవునికి కృతజ్ఞత కలిగి జీవించింది. దేవుని బిడ్డలారా, ఈరోజు క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా దేవుడు ఎన్నో మేలు మనకు చేస్తున్నాడు. ఎంతో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. రోగముల నుంచి విడిపించాడు, చీకటి శక్తుల నుంచి విడిపించాడు, భయంకరమైన ఆర్థిక పరిస్థితుల నుంచి విడిపించాడు, ప్రతిదినం క్షేమంగా ఉంచాడు, ఆరోగ్యంగా ఉండేటట్టుగా చేస్తున్నాడు. మన అవయవాలన్నీ చక్కగా పనితీరులో ఉండేటట్టు దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నాడు. ఏ మరణానికి మనల్ని అప్పగించకుండా, ఏ భయంకరమైన పరిస్థితులను మనల్ని తీసుకుని వెళ్లకుండా నిన్ను సురక్షితంగా కాపాడుతున్నది ఎవరు అంటే కేవలం దేవాతి దేవుడు మాత్రమే. దేవుని బిడ్డలారా, నీ సొంత బలం అనుకుంటున్నావేమో, సొంత శక్తి అనుకుంటున్నావేమో, లేకపోతే నా జ్ఞానం అనుకుంటున్నావేమో, కానీ యెహోవా పట్టణంను కాపాడని ఎడల దాన్ని కాయి వారు పనిచేయడం వ్యర్థము. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారి ప్రయాస వ్యర్థమని వాక్యం సెలవిస్తుంది. యెహోవా చిత్తం లేకుండా, దేవుని చిత్తం లేకుండా మన ప్రయాస వ్యర్థం. దేవుని బిడ్డలారా, దేవుడే మనకు తోడుండి ఇంతగా మనల్ని రక్షిస్తున్నాడు, ఇంతగా బలపరుస్తున్నాడు. కాబట్టి ఏమి నీ జీవితంలో నీవు దేవునికి ఇచ్చి దేవుని కనపరుస్తున్నావు? ఏమి దేవునికి ఇస్తూ దేవుని అనేకుల ముందు దేవుని నామాన్ని హెచ్చిస్తున్నావు? ఈరోజు మనం పరీక్షించుకుందాం. ఈ స్త్రీ తన జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి దేవుని మర్చిపోలేదు. అయితే అక్కడ ఉన్న శిష్యులందరిలో ఒక శిష్యుడు యూదా ఇస్కరియోతు వ్యర్థం చేస్తుంది, బీదలకు ఇస్తే సరిపోతుంది. ఎంత విలువ కలిగిన మరి చరిత్రలో దాని గురించి చదివితే మనకు అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, సంవత్సరం ఎంత తమ జీవనం అంతా కూడా ఎంత ఉంటుందో దాన్ని అంతటినీ కూడా ఇస్తేనే ఆ అర్థాన్ని కొనగలమని చరిత్రలు చెప్తున్నాయి. దేవుని బిడ్డలారా, అంటే ఒక సంవత్సరం అంతా తనకు వచ్చిన ఆదాయాన్ని అంతటి దాచిపెట్టి భద్రం చేసి ఆ అర్థాన్ని కొని ఆ సీమోలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంత భోజనం చేసినప్పుడు దేవుని తలని అభిషేకించిన స్త్రీ ఎప్పుడైతే అభిషేకిస్తుందో వారందరూ ఈ డబ్బుని బీదలకు ఖర్చు పెడితే బాగుంటుంది కదా అని అంటూ ఉంటే అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు అంటాడు, బీదలు ఎప్పుడు మీతో ఉంటారు కానీ నేను మీతో ఉండను కదా. అంటే ఆమె చేసిన కార్యం దేవునికి నచ్చింది, ఇష్టమైంది. ఈమె నా భూస్థాపన విషయమై ఈ కార్యం చేసింది కాబట్టి బ్రతుకు దినములన్నిట దీని గురించి ఎక్కడైతే చెప్పించబడతారో, ఎక్కడైతే ప్రకటించబడుతుందో ఆమె కనపరచబడుతుందని దేవుడు అక్కడ మంచి సాక్ష్యాన్ని ఆమె గురించి నిశ్చయముగా ఈమె ఖ్యాతిలో ఉంటుందని మాటిస్తాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, నీవు దేవుని కోసం చేసే మంచి పనులే నీకు మంచి పేరునిస్తాయి. నీవు దేవుని పరిచర్యలు, దేవుని సన్నిధిలో దేవుడికి నీవేమి ఇస్తున్నావు, ఏమి చేస్తున్నావో దానిని బట్టే దేవుడు నిన్ను బయటకు తీసుకుని వస్తాడు. దానిని బట్టే దేవుడు నిన్ను కనపరుస్తాడు. దానిని బట్టే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నిన్ను ఎంతోమంది దూషించవచ్చు, తప్పుపట్టవచ్చు. అంత ఇస్తున్నారా, ఎంత ఇస్తున్నారా, ఎందుకు ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారు, ఇస్తే ఏమొస్తుంది, నీకున్నదే కొంచెం కదా, నీవు ఇచ్చి ఏం చేస్తావు? ఇలాంటి క్వశ్చన్స్, డౌట్స్ నీ జీవితంలో ఎంతోమంది లేవనెత్తుతారు. ఒకటి గుర్తుపెట్టుకో, నీవు బ్రతికి ఉన్నావంటే దేవుని కృప, ఈరోజు జీవిస్తున్నావంటే దేవుని కృప. చనిపోకుండా భయంకరమైన కరోనా టైంలో కూడా నువ్వు రక్షించబడ్డావంటే దేవుని ప్రత్యేకమైన కృపను మర్చిపోదు. ఎన్ని ఇచ్చినా సరిపోదు, ఎంత ఇచ్చినా సరిపోదు. కాబట్టి నీకున్న దాంట్లో కొంతైనా దేవునికి ఇచ్చి దేవుని నామాన్ని మహింపరచడానికి సిద్ధపడుతూ ఉండు.
దేవుని నామాన్ని హెచ్చించబడుతూ దేవుని కూడా హెచ్చించబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత గొప్ప దేవ, ఎంతమంది బిడ్డలతో ఈ వాకు నుంచి మీరు మాట్లాడుతున్నారు. ప్రతి బిడ్డ దైవికంగా నీ పని కొరకు నీకు ఇచ్చి నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా మార్చబడుతూ వారు కూడా కనపరచబడుతూ వారు కూడా జ్ఞానించే విధంగా బర్త్డేస్, మ్యారేజ్ డే జరుగుతున్న వారికి దీవెన శుభం ప్రకటిస్తూ ఘనమైన నామాన్ని మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామం పేరు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె మంచి లైక్, షేర్, కామెంట్ చేయండి. దేవుని బిడ్డరా అనేక పంపిస్తూ ఉండండి. యాకి దిన ఉపవాస ఆరాధన జరుగుతున్నాయి. కలుసుకోండి. పాస్టర్ యెహోషువ జేబీఎం తెచ్చినటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి లైవ్ ఇస్తూ ఉన్నాం. సిస్టర్ సౌమ్య జేబీఎం తెచ్చినటువంటి ఛానల్ కూడా ఉంది. సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి. ప్రతిదినం వస్తున్న వాగ్దానాలు చూస్తూ దైవికంగా సిద్ధపడండి. దేవుని బిడ్డరా 50వ దినము 5వ తారీఖున ముగించబడుతుంది. మీరు అందరూ కలుసుకోవచ్చు. దైవికంగా బ్లెస్ అవ్వాలి. హ్యాపీ బ్లెస్సింగ్.